ఈ 4 మాసాలు ఎంత ఓటమి, ప్రార్థనలో ఓటమి, ఆరాధనలో ఓటమి, వాక్యములో ఓటమి, ఆత్మీయంగా ఓటమి, సువార్త చేయడంలో ఓటమి, దైవ సేవకుడిగా ఓటమి, దేవుని యొక్క పరిచారకుడిగా ఓటమి, సండే క్లాస్ టీచర్గా ఓటమి, ఆల్ డిఫీట్. ఏం చేయాలి ప్రభు? ఈ ఓటమితో నేనేం చేయాలి? ఆల్ ఫెయిల్యూర్, అపజయము, ఓటమి, కృంగుదల, అవమానము, ఆల్ దీస్ 4 months. ఎంతకాలం? రకరకాలుగా ఆలోచిస్తే మైండ్ చెడిపోద్ది. ఉదయం అంతా భారమైపోయింది. ఇక ఎంత ప్రయాసపడి వేదన పడినా ఇక నాకు దిక్కు లేదా, నాకు సమకూర్పు లేదా, నేను తిరిగి వచ్చే మార్గము లేదా, నేను చిగురించే మార్గము లేదా. సంసోను తల వెంట్రుకలు మొలిచినట్లు నాకు కూడా మొలిచే అవకాశం లేదు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆనందించడి ప్రభువునందు. మరలా చెప్పుదును, యేసు నామము నిమిత్తము, వాక్యము నిమిత్తము పౌలు అపోస్తలుడు చెరసాల్లో ఉన్నబడిన దినాలవి. ఆయన పరిచయం ద్వారా రక్షణ పొందిన వారు ఆయా స్థలాల్లో చేరి ప్రభువును ఆరాధిస్తూ స్థానిక సంఘముగా పరిగణించబడుతూ ఉన్నారు. కానీ సంఘాల్లో వారు పౌలును పరామర్శించడానికి కొంతమంది రోమా చెరసాల్లోనికి పంపించినారు. అలాంటి వారు వెళ్ళి పౌలును చూసి పరామర్శించి ఆయన పరిచయం ద్వారా మేలు పొంది తిరిగి ఆయన ద్వారా ప్రార్థన సహాయం పొంది వారి వారి స్థలాలకు బయలుదేరి వెళ్తున్నారు. అలాంటి వారిలో 3 యవనస్తులు ప్రముఖంగా ఉన్నారు. ఆ 3 యవనస్తులు కూడా తిరిగి వారి స్థలాలకు బయలుదేరడానికి ఆరంభించినప్పుడు పౌలు వారి కొరకు ప్రార్థన చేసి వారిని ఖాళీగా పంపించక వారి చేతిలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరణ పొంది వ్రాయబడిన పత్రికలు ఇచ్చినాడు. ఆ 3 యవనస్తులు 4 పత్రికలు చేతబట్టుకుని రోమా చెరసాల్లో నుండి బయటకు వస్తున్నారు. ఆ 3 యవనస్తుల్లో మొదటి యవనస్తుని పేరు తుకీకు. ఆయన చేతిలో ఎఫెస్సి కొలస్సి పత్రిక ఉంది. 2వ యవనస్తుని పేరు ఎపఫ్రోదీతు. ఆయన చేతిలో ఫిలిప్పీ పత్రిక ఉంది. 3వ యవనస్తుని పేరు ఒనేసిము. ఆయన చేతిలో ఫిలోమోను పత్రిక ఉంది. ఈ 3 యవనస్తులు 4 పత్రికలు చేతబట్టుకొని రోమా చెరసాల్లో నుండి బయటకు వస్తుంటే చెరసాల గేట్ దగ్గర సెంట్రీ ఉంటారు కదా, సెక్యూరిటీ అంటాం కదా, వాళ్ళు చూసి అనుకున్నారు, పత్రికలు అంటే మీరు ఇప్పుడు మాత్రం బైబిల్ కదా సంచిలో తగిలేసుకుని పోతాడు ఎవరికి తెలియకుండా. అట్టుండదు పాతకాలంలో. పెద్దగా ఎంత మన మ్యాప్ ఉంటుంది కదా, వరల్డ్ మ్యాప్, దాన్ని చుడతాం కదా, అట్లా గ్రంథపు చుట్టలు చుట్టుకొని పోయేది కనిపిస్తుంది. దాన్ని దాచుకోవటానికి కుదరదు. చాలా పెద్దగా బరువు కూడా ఉంటుంది. అలాంటి పత్రికలు యవనస్తులు పట్టుకుని పోతుంటే వాళ్ళు చూసినారు. చూసి అనుకున్నారు, సింహాన్నే ఇక్కడ బంధించినాము, సింహ పిల్లలు బయటికి పోయి ఏం చేస్తాయి. వారికి ఆలస్యంగా అర్థమైందంటే బంధించబడిన సింహం లోపల ఏం చేస్తుందో బయటికి వెళ్ళిన తర్వాత సింహ పిల్లలు కూడా బయటికి అదే చేస్తాయని. ఆ సింహ పిల్లలు 3 యవనస్తులు. తుకీకు చేతిలో ఉన్న ఎఫెస్సి కొలస్సి పత్రిక ఎఫెస్సి సంఘానికి, కొలస్సి సంఘానికి ఇచ్చినాడు. ఎపఫ్రోదితు చేతిలో ఉన్న పత్రిక ఫిలిప్పీ సంఘానికి ఇచ్చినాడు. ఒనేసిములో చేతిలో ఉన్న పత్రిక ఫిలోమోను ఇంత ఉన్న దేవుని సంఘానికి ఇచ్చి వారు ఆ పత్రికలు చదువుకొని ఆధ్యాత్మికమైన ప్రోత్సాహం పురికొల్పుతో ఇంకా క్రీస్తు కొరకు ముందుకు సాగటానికి ఆరంభించినారు. అలాంటి వారికి రాసిన ఈ చెరసాల్లో నుండి రాసిన పత్రికలే ప్రముఖమైనవి. దాంట్లో ఒకటి ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పీ సంఘం యొక్క ఆవిర్భావన అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అదొక సామాన్యమైన స్త్రీ ద్వారా ఆరంభించబడింది. ఆమె పేరు లుదియా. లుదియా అంటే ట్రవెయిలింగ్, ప్రసవ వేదన అని అర్థం.
ఆమె యూరోపియా ప్రాంతము స్త్రీ. ఆమె పెద్ద వ్యాపారవేత్త, చిన్నబన్న వ్యాపారవేత్త కాదు. ఎందుకంటే ఆమె అమ్మే ఊదా రంగు కొంతమంది ఏమనుకుంటారంటే సంతలో బుట్టల్లో పెట్టుకొని రంగు అమ్మే ఆమె అనుకుంటారు. అటు కాదు, హోల్సేల్ డీలర్. యూరోప్ దేశానికి, యూరప్ ఖండానికి ఆమె హోల్సేల్ డీలర్. అది కూడా ఏంటంటే ఊదా రంగు, పర్పల్. అది వాడేది ఎవరు? మనలాంటి సామాన్యులు కాదు, రాజులు వాడేది. ఊదా రంగు వస్త్రాలు రాజులకు పరిమితం కాదు. ఆ వస్త్రాలు వాడటానికి అవసరమైన ఊదా రంగు అమ్మే ఆమె చాలా పేరెన్నిక అన్నది. నదీ తీరమందు ప్రార్థన జరగను అనుకొని ఆమె వచ్చిందట. ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఇది సాధ్యమేనా? మనం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటేనే మన మందిరికి రావాలా, అందులో ప్రార్థన జరుగుతుంది రావాలంటేనే చాలా పనులు ఉంటాయి. మనం ఖాళీగా ఉన్నామా, రిటైర్డ్ అయినామా, ఫెయిల్ అయిపోయినామా, గాలికి తిరుగుతున్నామా, ఏంటి ప్రార్థనకి ఎక్కడికి వెళ్తామా, ఆదివారం వెళ్ళడమే కష్టమైపోతే మిగతా ప్రార్థనకి ఎక్కడికి వెళ్తామని అనుకుంటాం. కానీ ఆమె ప్రార్థన మీటింగ్కి వచ్చింది. ప్రార్థన మీటింగ్కి రక్షణ లేని వాళ్ళు వస్తారా? వస్తే రక్షణ పొందుతారు, కానీ వాళ్ళు రావట్లేదు. అది సమస్య. ఈ ప్రార్థన మీటింగ్కి వచ్చింది. అది సిస్టర్స్ ప్రార్థన చేసుకుంటున్నారు. దాంట్లో బ్రదర్ పోయి వాక్యం చెప్తున్నారు. ఇది నెల అంటే దాన్ని పెద్ద హైలైట్ చేసింటారు, యూట్యూబ్లో పెట్టేసి పోయినాడు, అయ్యో ఏమేమో లింకులు అది ఇది గందరగోళం చేసి గబ్బులైపు ఇంకోసారి ఆయన పరిచయలోకి లేకుండా చేసింటారు. ప్రభుకు స్తోత్రాలు. ఆ దినాల్లో సోషల్ మీడియా లేదు. ప్రభు వాక్యము పౌలు ద్వారా వినిపించబడింది. బైబిల్లో రాయబడింది, ప్రభువు లుదియా హృదయాన్ని తెరిచిన. ఆ ప్రభువుని అంగీకరించి, ఒక వ్యాపారవేత్త యేసుని అంగీకరించడం అంత తేలిక కాదు. ఎందుకంటే కొంతమంది వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మనసు అంతా ఎలాగుంటుందంటే యేసుని నమ్ముకుంటే ఏం లాభం వస్తుంది, ఏదైనా లాభం మీదే ఆలోచిస్తారు. అలానా ఊరికి వెళ్తే ఏం లాభం వస్తుంది, మీటింగ్కి వెళ్తే ఏం లాభం వస్తుంది, వాళ్ళతో మాట్లాడితే ఏం లాభం వస్తుంది, వీళ్ళతో స్నేహం చేస్తే ఏం లాభం వస్తుంది. లాభం లేకుండా వాళ్ళ మాట తీరే ఉండదు. చిన్న వ్యాపారస్తులే అలాగుంటే యూరోప్ అంతటికి హోల్సేల్ డీలర్ ఆమె మాటలు ఇంకా ఎలాగుండాలా, ఆమె ఆలోచనలు ఎలాగుండాలా అని బైబిల్ సెలవిస్తుంది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడు. ఆమె రక్షణ పొందడం మాత్రమే కాకుండా ఆమె ఇంటి వారందరూ రక్షణ పొందినారు. వారందరూ బాప్తిజం తీసుకోవటానికి కూడా దేవుడు అనుకూలపరిచినాడు. అలాగా ఆ కుటుంబము ఫిలిప్పీ పత్రిక రాయటానికి, సంఘం ఏర్పడటానికి ఆధారమైంది. ఆ తర్వాత మనకు జరిగిన సంగతి తెలుసు కదా. జైలు అధికారి ఉన్నాడు, ఆయన పేరు రాయలేదేమో, సిస్టర్ పేరు మాత్రం రాసినారు. ఆయన పేరు రాసిన చాలామంది ఆయన పేరు బ్రదర్స్ పెట్టుకుని ఉంటారేమో. పౌలు శీలను కొట్టి, ఆ ఫిలిప్పీలు అంతా కొట్టే మనుషులు వీళ్ళు. చూడండి ఎట్లాంటి వాళ్ళు, అంత కరడగట్టిన ఊరు. యేసు ప్రభు మాట చెప్తే కొట్టే రకము, ఈడ్చే రకము. ఎలాగ ఇచ్చినారంటే ఇంకా ఆయన చనిపోయినాడు అనుకొని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ సింహము ఎన్ని దెబ్బలు తిన్నా లేచి నడుస్తుంది, కాళ్ళు ఒకటి బాగుంటే చాలు. కనుక వాళ్ళు లేచి అలాగే వాక్యం ప్రకటిస్తుంటే తీసుకుని చెరసాల్లో వేసినారు. చెరసాల్లో వేసినారు కదా అని మన మాదిరి ఇంకేం చేస్తుందిలే, ప్రార్థన చేసుకుని పడుకుందాం అనుకోలేదు. మన టైప్ ప్రార్థన చేసుకుని పడుకునేది కూడా కాదనుకో. అందరి మీద ఆయాసపడంటే ఎందుకు ఇటు జరిగింది, పలానా వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది, ఆయన వల్ల జరిగింది, ఈయన వల్ల జరిగింది. మనం తప్ప అందరినీ తీసుకొస్తాం దాంట్లోకి. పౌలు అసలు దాని గురించే పట్టించుకోలే. వాళ్ళ కీర్తనలు పాడుచుండగా బైబిల్లో రాయబడింది. మీరు ఊహిస్తారా? మీరు పౌలు అంటే ఏమనుకుంటారంటే మంచి అపోస్తులు అనుకుంటారు, మంచిదే, మంచి రచయిత అనుకుంటారు, మంచిదే, 14 పత్రికలు రాసినారు. మీకు ఇంకొక విషయం చెప్పనా, ఆయన మంచి సింగర్ కూడా, మంచి గాయకుడు. ఆయన పాటలు పాడుతున్నా ఇక్కడ రాసినారు. మరి ఆయన పాటలు పాడుతుంటే ఖైదీలు వినొచ్చుండిరి అంట. ఖైదీల దగ్గర పాటలు పాడినాడంటే చిన్న మాటలా? వాళ్ళు ఏం బిలీవర్స్ కాదు, కరడగట్టిన వాళ్ళు ఆ లోపల ఉండేవాళ్ళంతా. బట్ చెల్లపల్లి జైలు దగ్గరికి వెళ్ళి మనం పాటలు పాడినామనుకో, ఏమైనా ఉందా?
ఖైదీలు వినుచుండేరి. అదే మధ్యరాత్రి దాకా విన్నారంట. ఒక ఆర్కెస్ట్రా మాదిరి పెట్టినారు. అంటే ఈయనకి పాటలు కూడా వచ్చు అని అర్థం, బాగా పాడగలడు అని అర్థం. ప్రభువును కీర్తించడం ద్వారా కూడా వారిలో ఘనమైన కార్యం జరిగించబడటానికి అవకాశం ఏర్పడింది. ఖైదీలు రక్షణ పొందినారు లేదో మనకు తెలియదు, కానీ దేవుడు గొప్ప అద్భుతం అక్కడ మనకు చేసినాడు. భూకంపం వచ్చింది, చెరసాల తలుపులన్నీ కదిలిపోతున్నాయి, ఖైదీల సంఖ్యలన్నీ ఇడిపోయినాయి, అంతా పారిపోతారేమో అని చెరసాల నాయకుడికి భయం వేసింది. పారిపోతే చెరసాల నాయకుని యొక్క ఉద్యోగం పోద్ది, సస్పెండ్ చేస్తారు అని ఆయన భయపడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే పౌలు అన్నాడు, మీరు ఏం ఆత్మహత్య చేసి, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఎవరైనా సంఖ్యలు దిగిపోయిన తర్వాత ఉంటారు. మామూలుగానే సంఖ్యలు వేస్తేనే జైలు చెరసాల గోడలు దూకి పారిపోతుంటే సంఖ్యలన్నీ తెగిపోయినా అది రాత్రిపూట అయినా పారిపోలేదు. దేవుని వాక్యము, దేవుని పాటలు వారి హృదయాల్లో అలాగే పనిచేస్తూ వచ్చినాయి. అందుకే వారంతా అక్కడే ఉండిపోయారు. పౌలు పరిచర్య వాడు పట్టింది, బంధించింది, శిలువ దగ్గరికి తీసుకుని వచ్చింది. చెరసాల నాయకుడు ఇప్పుడు పౌలు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యలారా. ఎంత మంచి సంబోధన చూడండి. తెలుగులో అయ్యలారా అని, ఇంగ్లీష్లో సర్స్, వాట్ మస్ట్ ఐ డూ టు బీ సేవ్డ్. నేను రక్షణ పొందటానికి, మేము రక్షణ పొందటానికి ఏం చేయాలి? ఆ యొక్క రక్షణ గురించి ఎలాగ తెలిసింది? ఇప్పుడు శాకుల పిల్లలు, బోధకుల పిల్లలు, విశ్వాసుల పిల్లలకు రక్షణ గురించి చెప్తే ఎప్పుడు దీన్నే చెప్తారు, వేరేది లేదా వాళ్ళకి, వేరే వాక్యం రాదా వాళ్ళకి అని అంటారే. అది చెరసాల నాయకుడికి రక్షణ గురించి ఎవరు చెప్పారా? ఎంతకు అవసరం వచ్చింది? వాడు పౌలు అన్నాడు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందు. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, మీరు నేరుగా సూటికి జవాబు చెప్పండి, సరేనా? మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సువార్త చెప్పడానికి బయట బహిరంగంగా వెళ్ళినా, వ్యక్తిగతంగా చెప్పినా, ఈ మాట చెప్పకుండా సువార్త ముగించిన వాళ్ళు చేయొద్దండి. ఎక్కడ నాకు తెలిసి ప్రపంచంలో ఏ సువార్తికుడు ఉండడంటే తప్పు కాదేమో. ఖచ్చితంగా ఈ మాట చెప్తే అర్థం ఏంటంటే ఇంక ముగింపులోకి వచ్చినాడు. ఎక్కడో పోయి చెప్తుంటాడు అనుకో, కొన్నిసార్లు వాళ్ళని ఆపు తడతా ఉంటారు. ఇంకా ఆపటానికి సిగ్నల్ ఏమంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు అంటే ఇంకా అయిపోయింది, పరసమాప్తం. ఈ వాక్యము మిలియన్ల కొద్ది ప్రజలకి రక్షణలోనికి తీసుకురావడానికి హేతువై ఒక జైలు అధికారి దగ్గర పౌలు చెప్పిన మాట, ఎలాగ చిన్న చిన్న మాటలు బయటకు వచ్చి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి ఆయన కుటుంబం రక్షణ పొందినారు. అలాగ ఫిలిప్పీ సంఘము ఏర్పడింది. కనుక ఫిలిప్పీ సంఘం అంత తేలిగ్గా ఏర్పడలేదు. పౌలుని ఈడ్చిన వీధుల్లో నుండి పడిన గాయాలు, దెబ్బలు, బొండలు వేసినారంటే కాళ్ళకు. అలాంటి రాత్రిపూట పాటలు పాడినారు. అలాంటి స్థలంలో నుండి ఫిలిప్పీ సంఘం ఏర్పడింది. ఇప్పుడు వారు ఆత్మీయమైన వారుగా వృద్ధి పొందాలని పౌలు వారిని ప్రోత్సహించడానికి అక్కడి నుండి ఒక యవనస్తుడు వచ్చినాడు. ఆయన పేరే ఎపఫ్రొదితు. పౌలుకు నమ్మకమైన పరిచారక. అలాంటి వారికి పత్రిక ఇచ్చి వారికి పంపించారు. మనస్సును గురించి రాసి, సాధారణంగా లెటరు, ఉత్తరము జైల్లో ఉన్నవాళ్ళు బయట వాళ్ళకి రాస్తారు, బయట వాళ్ళు జైల్లో వాళ్ళకి రాస్తారు. ఆదరించాలనుకునే వాళ్ళు జైలుకు బయట ఉన్నవాళ్ళు, జైల్లో ఉన్నవాళ్ళని, ఖైదీలను ఆదరిస్తారా? ఖైదీ బయట ఉన్న వాళ్ళని, స్వేచ్ఛగా ఉన్న వాళ్ళని ఆదరిస్తారు. ముకాలత్ అంటే తెలుసు కదా, అంటే చెరసాలు ఎవరైనా ఉంటే వారికి తెలిసిన వాళ్ళు వాళ్ళని ఏదో ఒక టైం పీరియడ్లో సాయంకాలం 3 నుండి 4, 4 నుండి 5 అంటారు. అలాంటి సందర్భంలో వెళ్ళి పలకరించి వాళ్ళ పర్మిట్ చేసిన ఏదో నీళ్ళు అవి ఇచ్చేసి వస్తుంటారు. మనం పోవడం ద్వారా వాళ్ళకి ఆదరణ అని మనం పోతూ ఉంటారు. కానీ ఇది రివర్స్ కేసు. పౌలే వాళ్ళకి రాస్తున్నాడు. తాను చెరసాల్లో ఉండి బయట ఉన్న వారికి ప్రోత్సాహం పురికొల్పిస్తున్నాడు. ఏంటి? ఫిలిప్పీ 4:4 మనందరికీ తెలుసు కదా, రిజాయిస్ ఆల్వేస్, ఐ సే అంటు యు రిజాయిస్. ఆనందించుడి ప్రభువునందు, మరలా చెప్పుదును. బయట ఉన్న వాళ్ళు ఆ మాట రాస్తే నిజమేలే, ఫ్రీగా ఉన్నారు, బయట ఉన్నారు, శామన కింద ఉన్నారు, కూలర్ కింద ఉన్నారు, మంచి భోజనాలు ఏర్పాటు చేసినారు కనుక ఆనందించవచ్చు అనుకోవచ్చు. అలా కాదు. సంఖ్యలలో బంధించబడి రోమా సైనికులు తన చుట్టూ పరివారం ఉన్నప్పుడు ఇంకా ఆయన సంఖ్యలలో నుండి బయటకు వచ్చి క్రీస్తు కొరకై ఇంకా బలమైన సాధనముగా వాడబడతానని
అవకాశం లేని తాళంలో ఆయనకు ఆనందం గుర్తొచ్చింది, ఆయనకు ప్రభువు గుర్తొచ్చినాడు. అందుకనే ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీలు ప్రోత్సహించడానికి రాశారు. ఫిలిప్పీ అంటే అర్థము లవర్ ఆఫ్ హార్సెస్, గుర్రాలు ప్రేమించేవాళ్ళు అని అర్థం. అంటే బాగా ధనవంతులు, సౌండ్ పార్టీ. గాడిదలు ప్రేమించేవాళ్ళు కొంతమంది ఉంటారు, గుర్రాలను ప్రేమించేవాళ్ళు కొంతమంది. గుర్రాలను ఎవరు ప్రేమిస్తారు? రాజులు లాంటి వాళ్ళే ప్రేమిస్తారు. ఫరో గుర్రాలు మీకు తెలుసు కదా, రథాలు తెలుసు. యోసేపు గుర్రాలు రథాలు కూడా మీకు తెలుసు కదా. అలాగే చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు. కానీ మనస్సును గురించి రాసి మైండ్. అందుకే కొలస్సీ పత్రిక 1 అధ్యాయం 2, 3, 4 అధ్యాయాల్లో ఈ మనస్సును గురించి ఎక్కువ ప్రస్తావించారు. 1 అధ్యాయం యొక్క సారం ఏంటంటే సింగిల్ మైండ్, ఏక మనస్సు కలిగి ఉండుడి. వాళ్ళంతా బాగుంది కానీ వాళ్ళకి కుదరట్లేదు, ఒకరికొకరికి పడట్లేదు. అందుకని వారికి ఏం చెప్తున్నాడంటే మీరు ఏక మనస్సు కలిగి ఉండుడి. 2వ అధ్యాయం స్పిరిచువల్ మైండ్, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉండుడి. 3వ అధ్యాయం సబ్మిసివ్ మైండ్, తగ్గింపు మనస్సు కలిగి ఉండుడి. 4వ అధ్యాయం సాక్రిఫిషియల్ మైండ్, త్యాగపూరితమైన మనస్సు కలిగి ఉండు. కనుక మనస్సు చివరికి ఏంటంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. కనుక క్రీస్తు మనస్సు ఇది. తండ్రితో ఆయనకి ఏక మనస్సు ఉంది. క్రీస్తు మనస్సు ఇది, ఆధ్యాత్మికమైన మనస్సు, పై సంగతిలో ఆలోచిస్తాను. క్రీస్తు మనస్సు ఇది, తండ్రికి మరణం వరకు ఇదే చూపించా. క్రీస్తు మనస్సు ఇది, తను మన కొరకు అర్పించుకోవటానికి సెలువు మీదకి వెళ్ళాడు. క్రీస్తు మనస్సు వంటి మనస్సు కలిగినట క్రైస్తవ లోకానికి ప్రాముఖ్యమైన సంగతి. కనుక ఫిలిప్పీయులారా, అలాంటి మనస్సు మీరు కలిగి ఉండాలని నేను కోరుతున్నాను అని పౌలు వారికి జ్ఞాపకం చేస్తూ ఈ పత్రిక 4 అధ్యాయాలు తను రాసి వారి కొరకు పంపించి, మనం కూడా రోజులు గడిచే కొలది క్రీస్తు మనస్సు, యేసుప్రభు యొక్క మనస్సు అలవరుచుకోవటానికి అభ్యాసం చేయాల. ఇది ఒక రోజు రాదు, ఒక వారమే రాదు, ఒక మాసంలోనే రాదు. ఈరోజు అభ్యాసం చేస్తూ ఉండాలి. అభ్యాసం చేస్తూ ఉంటే తెలుగులో ఒక సామెత ఉంది కదా, అభ్యాసము కూసు విద్య అని. అభ్యాసం చేస్తుంటే అలవాటు అవుతుంది, అలవాటు అయితే అనుభవం అవుతుంది, అనుభవం అయితే ఆత్మీయత అవుతుంది. మాటలు అర్థమవుతున్నాయి కదా. అభ్యాసమే లేకపోతే అభ్యాసం ఎలాగొస్తుంది? మొదటిది ఆశ ఉండాలి. నేను క్రీస్తు వలె ఉండాలా అనే ఆశ ఉందా? అలాగే చాలామందికి ఉండదు. నేను పలానా వ్యక్తి వలె ఉండాలని ఆశ ఉంటుంది. లోకంలో ఉన్న మీరు చూసింటారు కదా, కార్పొరేట్ ప్రీచర్లు, స్పీకర్లు, సింగర్లు, మ్యూజిషియన్స్, లీడర్లు వాళ్ళ మాదిరి ఉండాలి అనుకుంటారు. కానీ వాళ్ళ మాదిరి ఉండొద్దని నేను చెప్పట్లేదు. అందరికంటే మనకు ముఖ్యమైన మాదిరి, ఓన్లీ వన్ రైట్ మోడల్, క్రైస్ట్. క్రీస్తే మన మాదిరి. కనుక మొదట ఏముండాలా? ఆశ ఉండాలి. రెండవది ఆశకి ఏమొస్తుంది? అభ్యాసం వస్తుంది. ఆ అభ్యాసం తర్వాత ఏమొస్తుంది? అలవాటు అవుతుంది. అలవాటు ఏమవుతుంది? అనుభవం అవుతుంది. అనుభవం ఏమవుతుంది? ఆత్మీయత అవుతుంది. 5 ఆల్ చెప్పాను ఇవి. ఇది ఫండమెంటల్స్, బేసిక్స్. ద సక్సెస్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ లైస్ ఆన్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్. విజయవంతమైన క్రైస్తవ జీవితము ఈ సామాన్యమైన ప్రాథమిక సూత్రాల మీద ఆధారపడి, మనము ప్రాథమికమైన సూత్రాలు పట్టించుకోకుండా ఎక్కువ మర్మాలు, ప్రకటన గ్రంథం గురించి చెప్పండి బ్రదర్, ఆ మర్మాలు ఏంటి బ్రదర్? అసలు బేసే లేదు, స్తంభాలే లేవు, పునాదే లేదు, పైన సూపర్ స్ట్రక్చర్ ఎలా కట్టుకుంటాం? చాలాసార్లు అలాగే సూపర్ స్ట్రక్చర్ కట్టుకొని వేసవికాలం ఎండకే కూలిపోయి ఇల్లు లేక బయట ఉండాల్సి వస్తుంది. క్రైస్తవులు చాలామంది అలాగే ఆత్మీయమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏదో కొత్త సంగతులు నేర్చుకోవాలని కొరంతీల మాదిరి, తెలుగు తెలుసుకోవాలని గ్రీకుల మాదిరి, సూచక్రియలు తెలుసుకోవాలని యూదుల మాదిరి అటు ఇటు ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిజ క్రైస్తవుల వలె, బెరియా క్రైస్తవుల వలె వాక్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయకపోవటం శోచనీయమైన సంగతి. కనుక ఈ ప్రాథమికమైన సూత్రాలు, యేసు ప్రభు యొక్క మనస్సు నాకు అవసరం.
యేసు ప్రభువు యొక్క మనస్సు ఏంటి, ఎలాగ నేర్చుకోవాలి అది? ఈ ఒక రోజులో చెప్పాకైద్దా? ఒక మనిషి చెప్పాకైతుందా? కొంతమంది వినేకైద్దా? యేసు ప్రభుని గురించి ఏ నోరు పూర్తిగా చెప్పలేదు, ఏ చెవులు పూర్తిగా వినలేవు, ఏ హృదయం పూర్తిగా గ్రహించలేదు, ఏ మానవుడు పూర్తిగా ఆయన అర్థం చేసుకోలేడు. ఆయన అర్థం చేసుకుంటే ఈ కెన్ నెవర్ బి గాడ్. ఆయన దేవుడు కాదు. ఆయన గురించి మనకు తెలిసిందంతా అణవంత, పరమాణువంత. దాంట్లో పౌలు చాలా సంగతులు రాస్తాడు. నేను ఆయన్ని ఎరగాల, ఆయన మనసు కలిగి ఉండాలంటే ఆయన ఎలాంటి వాడో నాకు తెలియాలి కదా. అందుకే 3వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్న 10-11 వచనాలు అనుకుంటా, అక్కడ అంటాడు, దట్ ఐ మే నో హిమ్. ఆయన ఎరగాల, ఆయన పునరుత్థాన శక్తిని ఎరగాలి. దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. ఆయన తెలుసుకోవాలా, ఆయన పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఎంత శక్తిమంతుడో తెలిస్తే ఆ వ్యక్తిని గురించి మనము ఎరగటానికి అవకాశం ఉంటుంది. అందుకనే కొంతమంది గొప్పవాళ్ళని గురించి చెప్తారు, ఆయన సంగతి మీకు తెలుసా, ఏమనుకున్నావు ఆయన అంటే, ఆ అక్క సంగతి మీకు తెలుసా, ఏమనుకున్నారు వాళ్ళంటే చాలా పవర్ఫుల్. అలాగే యేసుప్రభుని గురించి మీకు తెలుసా, ఏమనుకున్నారు ఆయన అంటే, ఆయన చాలా శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు, ఆయన శక్తి ఏంటి? ఆయన శక్తిని, దేవుని శక్తిని మనుషుడు ఎలాగ చెప్పగలడు? మనుషునికి చేత అవుతుందా దేవుని శక్తిని చెప్పడానికి? వల్ల పడదు, వీలు కాదు. మరి ఇంకా వీలు కాదు దాని గురించి, వల్ల పడని దాని గురించి ఇంకెందుకు బజార్ అని అంటారు కదా. బైబిల్లో కొంత రాశారు ఆయన గురించి, కొంతే రాసింది. యోహాను అన్నాడు కదా, ఆయన గురించి అంత రాయాలంటే భూలోకం కూడా చాలదు అని రాసి, కనుక భూలోకం కూడా చాలదు, కొంతే రాశారు. ఆ కొంతలో ఈ దినము మనము కొన్ని విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఏంటి ఆ టాపిక్ అంటే, పవర్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థాన శక్తి. కానీ క్రైస్తవుని యొక్క శుభప్రదమైన నిరీక్షణ ఆయన పునరుత్థానుడై తిరిగి లేచట. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడై తిరిగి లేకపోయింటే ఇలాగ మనం చేరవచ్చడం వ్యర్థం. ఎన్ని మాట్లాడినా వ్యర్థం. హోల్ క్రిస్టియన్ ఫెయిత్ రెస్ట్ అపాన్ ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్తవ విశ్వాసం క్రీస్తు పునరుత్థానం మీద ఆధారపడింది. ఎందుకు ఆ పునరుత్థానం అంత శక్తి కలిగిందంటే, ఓ దినాన ఆ ప్రభు రాకడ ఆలస్యమై మనం ఈ లోకాన్ని విడిచిపెడితే, మనకు కూడా సమాధి ఏర్పాటు చేస్తే, ప్రభు వచ్చినప్పుడు ఆయన యందు మృతులైన వారు ధన్యులు, వారు తిరిగి లేస్తారు. కనుక మనం ఆయనతో పాటు ఉంటానికి సదాకాలం కొనిపోబడతాం. 2వ మరణం, వేదనకరమైన నరకం, పాతాళం, అగ్నిగుండం ఇక ఉండదు. ఎటర్నల్ లైఫ్, దాన్ని నిత్యజీవమన్న, అది ప్రభు ఉచితంగా అనుగ్రహించిన. యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా ఇది కలిగింది, యేసు రక్తం ద్వారా ఇది కలిగింది, యేసుక్రీస్తు ప్రభు వారిది దానముగా, ఈవిగా, వరముగా అనుగ్రహించిన. ఇంకెవరైనా యేసుని అంగీకరించకుండా, పాపక్షమాపణ, మారుమనసు పొందకుండా ఉంటే, పర్లేదులే అని అనుకుంటా ఉంటే, మేము యేసుని గురించి మీకు ప్రకటిస్తున్నా. ఆయన పాపల రక్షకుడు, పాపలు ప్రేమించి పాపల కొరకే ప్రాణం పెట్టడానికి భూమి మీదకి దిగి వచ్చి శిలువలో శ్రమ అనుభవించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి విజయోత్సాహముతో మహామహోనికుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన శక్తి మానవుడు వివరింపటానికి వీలు కానంత అద్వితీయమైనది. ఆ శక్తుల్లో ఒకటి ఏంటంటే పునరుత్థాన శక్తి. ఇప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారనే కదా మీ అనుమానం, అంతేనా? ఎవరికైనా ఆలోచన ఉన్నోళ్ళకి ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నాడు అని. ఎందుకు తీసుకున్నానంటే, దాదాపు 40 రోజులు యేసుప్రభు వారు ఈ భూమి మీద తిరిగి లేచిన తర్వాత రకరకాలైన వ్యక్తులకు ప్రత్యక్షమయ్యాడు. తిరిగి ఆయన ఆరోహణై పెంట అంటే 50వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చినాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో. అప్పుడు సంఘము ఏర్పడింది. ఇప్పుడు పునరుత్థానం అయిన యేసు 10 ప్రత్యక్షతలు తెలియజేసినట్లు బైబిల్ పండితులు చెప్తారు. అంటే 10 సందర్భాల్లో ఈ ఆదివారం నుండి 40 రోజుల్లో కనిపిస్తూ వచ్చి, అవి ఈరోజు కొన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆయన శక్తి ఏంటి? ఆ శక్తి అంటే పునరుత్థాన శక్తి. ఎన్ని శక్తులు ఉన్నాయి ఆయనకి? ఎన్ని ఉన్నాయి?
శక్తి వల్ల ఇప్పుడు ఏం లాభం అంటే, మనం ఎంత శక్తిమంతులమో ఎరగాలంటే మన రక్షకుడు, మన తండ్రి, మన ప్రభు ఎంత శక్తిమంతుడో తెలుసుకోవాలి కదా. ఆయన ఎంత శక్తిమంతుడో మనం తెలుసుకోకపోతే మనం ఎంత బలహీనలో సాతలో మనకు గుర్తు చేస్తాం. బైబిల్లో రాయబడింది కదా, 1 యోహాను 2:19 అనుకుంటా, హీ దట్ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ హీ దట్ ఈజ్ అవుట్ సైడ్. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, శక్తిమంతుడు, ఈజ్ పవర్ఫుల్ దెన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్. లోకములో ఉన్న సాతాను కంటే మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు శక్తిమంతుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ శక్తులు కొత్త నిబంధన సువార్తలో మనకు 5 విషయాలు లేదా 5 సందర్భాల్లో వెల్లడి చేయబడి లేదా 5 రకాలైన శక్తులను గురించి వాడబడుతూ వచ్చి మొదట చూస్తామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 1 verse 18. 1 కొరింథీ 1:18. 1 Corinthians chapter 1 verse 18. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. మొదటి శక్తి ఏం శక్తి? ద పవర్ ఆఫ్ ద క్రాస్. సిలువ శక్తి, సిలువ వర్తమానం. సిలువ లోకానికి ప్రకటిస్తున్నాడు. లోకం అనుకుంటుంది, అయ్యో యేసుప్రభుని సిలువ వేసారు, ఆయన అంత బలహీనుడు, ఆ మనుషులు వేస్తూ ఉంటే దేవుడు ఎలాగ సిలువ మీద అలాగే ఉండిపోయాడు అని. మనందరినీ బలహీనులైన మనల్ని బలవంతులు చేయటం కొరకై బలవంతుడని యేసు ప్రభువారు మన కొరకై సిలువలో బలహీనుడిగా చేయబడ్డాడు. బంధించబడిన మనల్ని విడిపించుట కొరకై మనందరి కొరకై యేసు ప్రభువారు సిలువలో మేకుల చేత బంధించబడ్డారు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో సిలువ మానవ జీవితాన్ని మహోన్నత ఉజ్వల భవిష్యత్తులోనికి తీసుకుని రావటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం, దైవ సంకల్పం, ఆ దేవుని ఏర్పాటు. ఆ సిలువ రక్తం ద్వారా, సిలువ వార్త ద్వారా, సిలువ శక్తి ద్వారా పాపి అయిన మనల్ని, బలహీనులైన మనల్ని, దుష్టులైన మనల్ని, చెరుంచే మనల్ని, దేవునికి శత్రులుగున్న మనల్ని సంధించడం, ప్రేమించడం, ఆకర్షించడం దేవుని దయాపూర్వకమైన సంకల్పమైంది. రోమపత్రిక 5లో రాయబడింది, దేవుడు మనల్ని తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా బలహీనమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, శత్రులమై ఉండగా యుక్తకాలమైన క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాడు. బలవంతుని కొరకు ఎవరైనా చనిపోతారు కానీ బలహీన కొరకు ఎవరు చనిపోతారు? మిత్రుని కొరకు ఎవరైనా చనిపోతారేమో కానీ శత్రువుల కొరకు ఎవరు చనిపోతారు? పరిశుద్ధుని కొరకు ఎవరైనా చనిపోతారేమో కానీ పాపల కొరకు ఎవరు చనిపోతారు? నీతిమంతుని కొరకు ఎవరైనా ప్రాణం పెట్టడానికి ముందుకు వస్తారేమో కానీ దుర్నీతిమంతుల కొరకు ప్రాణం పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? ఒకే ఒక్కడు మానవ చరిత్రలో అలాగ చేసినాడు, ఆయన పేరే యేసుక్రీస్తు. ఆ శిలువ వర్తమానము క్రైస్తవ లోకానికి శుభం, ఆశీర్వాదం, రక్షణ తీసుకొని వచ్చింది. అంటే దీని అర్థం క్రైస్తవ లోకానికి ఒక్కటేనా అని కాదు. రక్షణ పొందక మనుపు వ్యక్తికైతే రక్షణ ఆశీర్వాదం కలిగిస్తుంది. రక్షణ పొందిన తర్వాత ఈ సిలువ అంతటితో ఆగిపోదు. బైబిల్లో రాయబడింది, టేకప్ యువర్ క్రాస్ డైలీ అండ్ ఫాలో మీ. అనుదినమును సిలువనెత్తుకొని నన్ను వెంబడించుడి. అది చివరి దాకా. అందుకే పౌలు అపోస్తలులు గల్తీ 6:14 రాశాడు, సిలువైందో తప్ప మరి దేని యందును అతిశయించటం నాకు దూరమవునుగాక. కనుక సిలువ దగ్గరికి వచ్చి రక్షణ పొందిన తర్వాత పాపి ఆ సిలువను ఎత్తుకొని ఆ సిలువ మీదే ఆధారపడిన వాడై తన యాత్రను కొనసాగించినాడు. అందుకే యేసు ప్రభువే మొదటి సిలువ అనే సంగతిని గురించి మాట్లాడుతూ వచ్చినాడు. పౌలు కొరింథీలో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేయటానికి పూనుకున్నాడు. అనేక సందర్భాల్లో రక్షణ కొరకు ఈ సిలువను మనం అనుకుంటాం. అనుదిన జీవితంలో ఈ సిలువను అన్వయించుకోకపోవటం చాలా విషాదకరమైన సంగతి. సిలువ మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మొదటిది సెల్ఫ్ డినయల్. మనల్ని మనం ఉపేక్షించుకునేటట్లుగా చేస్తుంది. మనల్ని ఉపేక్షించుకోవాలంటే మనం ఎంత బలహీనలం ఎరగాలి కదా. కానీ మనమేమనుకుంటామంటే సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత మనం చాలా గొప్పోళ్ళు అనుకుంటాం. సెల్ఫ్ డినైల్ వెళ్ళిపోతుంది. మనల్ని మనం ఉపేక్షించుకోవడం అనేది వెళ్ళిపోతుంది. మనం చాలా బాగా బలంగా ఉన్నవాళ్ళు మనం తలస్తాం. కాదు, సిలువ బలహీనులను బలవంతులుగా చేస్తుంది.
ప్రభువా నేను బలహీనుడను, అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడు. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ అనుకుంటాం. మనం ఎలాగ అనుకుంటామంటే వెన్ ఐఎమ్ స్ట్రాంగ్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ అనుకుంటాం. ఇంకోసారి చెప్పనా, వెన్ ఐఎమ్ స్ట్రాంగ్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ అనుకుంటా. ఎప్పుడు నేను బలవంతుడిని అప్పుడే బలవంతుడిని. దానికి కొత్తగా చెప్పాల్సిన పని ఏముంది? అందుకే పునరుత్థాన శక్తి వారిలో కార్యసిద్ధి కలిగించడానికి మొదటి హేతు ఏంటంటే శిలువ దగ్గరికి రావడం, శిలువ శక్తి. రెండవది చూస్తామా, పరిచయమైన వాక్య భాగము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఇందాక మనం చదివాం. పునరుత్థాన శక్తి. భక్సింగ్ గారు ప్రార్థన చేసేటప్పుడు సాధారణంగా ఈ మాట ఎక్కువ వాడేవాడు, పునరుత్థాన శక్తి, పునరుత్థాన శక్తి అనే పదాలు. ఇప్పుడు మనం వాడేది తక్కువ అనుకో, ఎందుకంటే అనుభవం కూడా తక్కువే కదా. కొన్నిసార్లు అనుభవం లేని కూడా వాడుతుంటాం అనుకో, అది వేరే విషయం. కానీ పునరుత్థాన శక్తి మన జీవితంలో మనము మానవ శక్తితో చేయలేనిది, దైవ కార్యం, పాపం కాదు, చేయటానికి మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకి చూడండి, మీరు చాలా అలసిపోయి ఇచ్చినారు, ఉద్యోగమో బాధ్యతలో పనులో అవో ఇవో. ఇప్పుడు ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, లేదా బయటికి సువార్తకి వెళ్ళాలా. మీ శరీరం ఏమంటుంది, చాలా అలసిపోయారు, ఇంక మీరు చేయలేరు, మీరు వెళ్ళలేరు, రెస్ట్ తీసుకోండి, ఇంకోసారి కావాలంటే చూస్తామని అంటుంది. కానీ మీలో ఉన్న ఆశ ఏం చెప్తుంది, వెళితే బాగుండు, వెళితే బాగుండు అంటుంది. శరీరం సహకరించట్లేదు. కానీ ఇప్పుడు మీరు శరీరానికి లొంగుతున్నారా, ఆశకు లొంగుతున్నారా? మనం దేనికి లొంగుతాం? వెరీ గుడ్. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తారు మీరు? అంత నాట్ అయిపోయినా? సో మనం అందరూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. శరీరానికి మనం ఎక్కువ తావిస్తాం, అవును కదా. శరీరం బలహీనమో, ఆత్మ సిద్ధమే, కానీ అన్ని మాటలు, బైబిల్ మాటలు వల్లిస్తాం కదా. అందుకని ఇప్పుడు ఏం లేదు అలా కాదు. శరీరమా, నన్ను ఎప్పుడు ఇలాగే నువ్వు చేస్తూనే ఉంటావు, నేను ఎంత శాతగానో నువ్వు చేసావు. కొంతమంది భార్య భర్తలు పోట్లాడుతుంటారు కదా, పెళ్ళికి ముందు నేను ఎట్లుంటున్నావు తెలుసా, పెళ్ళైన తర్వాత శాత కాకుండా అయిపోయా. అలాగే చేసేసారండి మీరు నన్ను అని భార్య పోట్లాడుతూ ఉంటుంది. అలాగేం చేశాను, ఇంతకుముందు నేను బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకునేదాన్ని, బస్సుకి వెళ్ళేవాడిని, ఒకేదాన్ని ప్రయాణం చేసేవాడిని. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి కూడా చేత కాకుండా అయిపోయింది. మీరు చేత కాకుండా చేశారు నన్ను. ఇలాగ రకరకాలుగా మనం పోట్లాడుతూ ఉంటాం. అలాగే ప్రభు దగ్గరికి వచ్చిన సైతంతో లేదా మన శరీరంతో, శరీరమా నన్ను చేత కాకుండా చేసేసావు, నాకు చేత అవుతుంది, యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని బట్టి నేను చేయగలను అని మీరు ప్రయత్నం చేయండి. మనం ఏమంటే ప్రయత్నం చేయం. ఏదైనా ప్రయత్నం చేస్తేనే సఫలమవుతామా విఫలమవుతామా అనేది. అసలు ప్రయత్నం చేయకుండానే విఫలమవుతానులే, ఏం ప్రయత్నం చేస్తామంటే, ఏంటి బ్రదర్ మీరు చదువుకోవడం మానేశారని నేను ఒక బ్రదర్ని అడిగితే ఆయన అన్నాడు, ఇంటర్మీడియట్ చదివితే ఫెయిల్ అవుతామంట కదా, అందుకనే మానేసానా అన్నాడు. చదివిన వాళ్ళంతా ఫెయిల్ అవుతారని అనుకుంటే ఇంక చదవడం ఎందుకు? పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, పేపర్లో ఫోటోలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళ గుర్తుకు రావట్లేదేంటి? ఎవరు ఇళ్ళు పక్కన వాళ్ళు, ఇంటి ఎదురోళ్ళు ఫెయిల్ అయి ఉంటారు కదా, వాళ్ళే వీళ్ళకి మోడల్గా గుర్తొచ్చింటారు. మా ఇంటి ఎదురుకు ఒక ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, అందుకే నేను కూడా ఇంటర్మీడియట్ దాకా పోతే ఫెయిల్ అవుతా, ఫెయిల్ అనేది ఎందుకు నా జీవితంలో బాగుండదు కదా, 10th క్లాస్ పాస్ అయ్యాను, పాస్ అనేదే పెట్టుకుంటే 10th పాస్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అనేది బాగుండదు కదా అని అనుకుంటా ఉంటారు. భౌతికంగా ఇది ఎంత వాస్తవమో ఆత్మీయం కూడా అంతే. ప్రయత్నం చేయాల, అది మన చేత కాదు. ప్రభు ఇది నా చేత కాదు, కానీ మీ పునరుత్థాన శక్తి నన్ను చేత అయ్యేటట్టు చేస్తుందంట. నా శరీరం సహకరించట్లేదు, కానీ నేను ఇలాగ ఉండాలనుకుంటాను. ఈ పొరపాటు చేయటానికి నా శరీరం ప్రేరేపిస్తుంది, కానీ ఈ పొరపాటు చేయకుండా ఉండాలా పునరుత్థాన శక్తి. అలాగే మీరు ప్రయత్నం చేసి చూడండి, అద్భుతం కొన్నిసార్లు మనం చూస్తాం. ఉదాహరణకు లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి గ్రామాన్ని నుండి మన్నించండి, ఎమ్మాయి గ్రామానికి యెరూషలేము నుండి 2 వ్యక్తులు వస్తున్నారు, దంపతులు. వాళ్ళతో యేసు ప్రభువు వచ్చినాడు. 24:15 యేసు తానే వచ్చి వారితో కూడా నడిచాను. దాదాపు 7-8 మైళ్ళు నడిచినాడు. 10 కిలోమీటర్ల పైన 12 కిలోమీటర్లు నడిచి వచ్చినాడు. సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు బాగా ఆలస్యం అయిపోయింది. ఇంట్లో ఇంకేదో రొట్టెలు చేపలు ఏదో చేసుకొని తిన్నారు. తిన్న తర్వాత
అంటే తినక మునుపు యేసుప్రభుకి ఇస్తే ఆయన చేతిలో ఎత్తి లేదా రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆశీర్వదించినాడు, వాళ్ళకి ఇచ్చిన. వాళ్ళు దాన్ని తింటుంటే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, ఆయన వారికి అదృష్టాయి. ఇప్పుడు ప్రభువు అని వాళ్ళు గుర్తించినారు. గుర్తించిన తర్వాత మామూలుగా మనం ఏమనుకుంటాం, గుర్తించినాములే, వచ్చే ఆదివారం పోయి యెరూషలేములో పెద్దలకి చెప్తాము, అక్కడ అంతా పేతురు యోహాను వాళ్ళంతా అన్నోళ్ళు ఉన్నారు కదా అని అనుకుంటాం. కానీ బైబిల్ ఏం రాశాడు తెలుసా మీకు? ఈశ్వరులకు ఏమనుకుంటే ఏ భార్య భర్తైనా ఏమనుకుంటారు, రాత్రి వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది అని అనుకోండి. ఆ రాత్రే వెళ్ళి అద్భుతం ఇలాగ జరిగింది అని చెప్పగలటానికి ఏ భార్య భర్తలైనా ధైర్యం చేస్తారా? ఒకవేళ ఎవరో ఒకరు భర్త పోదాము అన్నాడు అనుకో, భార్య ఏమంటుంది, నేను అలసిపోయినాను, నేను రాలేను, ఏం పోతాను రాత్రిపూట, దారి కూడా సరిగ్గా లేదు, కానీ కావాలంటే తర్వాత పోదాంలే అనుకుంటా. ఇప్పుడంటే మనకు ఫోన్లు వచ్చినా కనుక ఫోన్లో చెప్పు అంట, అప్పుడు లేవు కదా. మరి ఒకళ్ళు పోదామంటే ఒకళ్ళు వద్దంటారు. ఈశ్వరులకు ఇలాగే జరుగుతుంది. కానీ బైబిల్లో రాసిన మాట చూస్తే చాలా ఆశ్చర్యం ఇస్తుంది. చూడండి 24వ అధ్యాయం లూకాసు వార్త, లూక్ చాప్టర్ 24. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి, ఏ గడియలో? 29. వారు సాయంకాలం కావచ్చింది, ప్రొద్దు గుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉంటకు. ప్రొద్దు గుంకిన గడే దాదాపు రాత్రి, ఇంక వాళ్ళు మాట్లాడి భోజనం అది చేసేలోకి రాత్రి అయిపోయింది. యేసుప్రభు వారికి కనిపించిన ఆ గడియలోనే ఇప్పుడే వెళ్ళారు 12 కిలోమీటర్లు దాదాపు నడిచి. ఎంత అలసిపోయింటారు కదా. వచ్చిన వెంటనే హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చామనుకో, వెంటనే రివర్స్ పోవాలంటే ఎంత కష్టం. వీళ్ళు వెంటనే ఇప్పుడు వెళ్ళాలి. వారు ఆ గడియలోనే వాళ్ళిద్దరికి ఎలాగ ఏక మనసు వచ్చింది. దట్స్ కాల్డ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. నేను అలసిపోయినానండి, నేను రాలేను, మీరు వెళ్ళి చెప్పరండి అని అనొచ్చు. భార్య అయినా అనొచ్చు, భర్త అయినా అనొచ్చు, లేకపోతే ఇద్దరు కలిసి చెప్పొచ్చు. ఇప్పుడు మనం రాత్రిపూట ఎట్లా వెళ్తాం, మీ దారిలో బాగాలేదు కానీ చాలా దూరము నడిచిపోవాలా, మనకేం షేర్ ఆటో కానీ కారు కానీ ఏం లేదు, ప్రయాణ సాధనమే లేదు, నడిచిపోవాలి. ఇప్పుడే నడిచి వచ్చినాం కదా, మళ్ళీ ఇప్పుడే నడిచిపోయి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇది ఈజ్ దట్ అర్జెంట్? అంత అవసరం? వచ్చే ఆదివారం ఎలాగో మందిరికి వెళ్తాం కదా, అప్పుడు చెప్పేస్తాంలే. ఈ వారం అంతా జరిగింది కూడా అనుకోలేదు. ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ టాంటిలైజ్డ్ దెమ్. వారిని ప్రొపెల్ చేసింది, అంటే వారిని ఉజ్జీవింపజేసింది. వాళ్ళలో మామూలుగా అయితే అప్పటికి శక్తి లేదు. ఎవడైనా అంతే 12 కిలోమీటర్లు నడిచిన తర్వాత పడుకోవాలనుకుంటాం, అందులో అది రాత్రిపూట. అప్పటికే వాళ్ళు మానసికంగా చాలా కురింగిపోయారు. అంతకుముందే వారం పూట వెళ్ళిపోయారు పండగకి, పస్కా పండగ యెరూషలేములో జరుగుతుందని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీరా ఉల్టా అయిపోయింది. అంటే యేసుప్రభునే వారు సిలువ వేసినారు, అంటే వారంటే రోమీయులు. యేసుప్రభు సమాధి చేయబడ్డాడు, యేసుప్రభు తిరిగి లేచినాడు, వాళ్ళతో పాటు నడిచి వచ్చినాడు అనేది వాళ్ళకి ఆఖరిలో తెలిసింది. బైబిల్లో రాయబడింది, వారు దుఃఖముఖులై నిలిచి. మీరు ఏలా ఇలాగున్నారని ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలంటే ఎంత కష్టం. దట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. తిరిగి వెళ్ళి మళ్ళీ అపోస్తులు కూడా వాళ్ళు మేల్కొని పడుకొని ఉన్నారా? చూడండి, అది మనమైతే ఏం చేసింటాం? ముప్పై 34 ప్రభు నిజముగా సీమోను కనబడినని చెప్పుకొని సుండరి, వారు అది విని అది తెలియజేసి. ఇదంతా రాత్రి జరిగిన కాన్వర్జేషన్. రిజరక్షన్ ఏం చేసిందంటే, అంటే మీరు రాత్రి మాట్లాడుకునేదంతా రిజరక్షన్ పవర్ అని కాదు దీని అర్థం. రాత్రి ప్రయాణాలన్నీ రిజరక్షన్ పవర్ అని కాదు. దీని అర్థం ఏంటంటే, when we fail to do the work of the Lord by our physical power and stamina, the power of the resurrection will enlighten us to carry on and continue the Lord's work, no matter what the situation is, how tired we are. మనం ఎంత బలహీనమైనా, ఎంత అలసిపోయినా, ఎంత చేతకాకపోయినా దేవుని పనిలో సాగిపోవటానికి మన శరీర బలహీనత ఆటంకం లేకుండా శరీరాన్ని ప్రోత్సహించి ఆ శక్తిని ఉంచుతుంది. అందుకే భక్త్ సింగ్ గారి ప్రార్థనలో, పోర్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఆన్ us, మా మీద మీ పునరుత్థాన శక్తిని పోయండి.
రివైవ్ us with the power of resurrection. పునరుత్థాన శక్తిని మాకు అనుగ్రహించండి. దట్ శక్తి, ఆ శక్తి మన శరీర బలహీనతలను అధిగమించి ప్రభు పనిలో సాగిపోయేటట్టు చేస్తుంది. మనం చాలాసార్లు సాగిపోకుండా ఉండటానికి కారణం ఏంటంటే వీఆర్ నాట్ క్లెయిమింగ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రభు ఇది నా చేత కాదు, కానీ నాకు అవసరమో, వెళ్ళాలా, ఈ పనిలో పాలు పొందాలా, నాకు సహాయం చేయని ఎవరు అభ్యాసంతో ముందుకు ప్రయత్నం చేస్తారో ప్రభు వారికి సహాయం చేస్తారు. నేను ఈ మాట చెప్తే మీరు అనుకోవచ్చు, అంటే మన బలహీనతలు మనం తెలిసినప్పుడు ముందే అయిపోవాలి కదా బ్రదర్, మధ్యలో దారిలో పడిపోయేదానికంటే అని. దారిలో పడిపోయి పునరుత్థాన శక్తి కాదు, అది మన శక్తి, మన షుగర్, మన బీపీ. ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ విల్ నాట్ మేక్ యూ హాల్ట్ దేర్ ఇన్ ద మీడియం. వారు ఆ రాత్రి యెరూషలేముకి వెళ్ళారు, మరి వాళ్ళని ఏం దొంగలు కొట్టలేదు, ఏం కీడు రాలేదే. అంటే మీరు కూడా రాత్రిపూట అట్లా నడిచిపోండి అని చెప్పట్లేదు. అంటే పునరుత్థాన శక్తి ఏం చేస్తుందంటే అన్ని ఆటంకాలు, దొంగలు, దౌర్జన్యాలు, దోపిడీలు, తర్వాత పాములు, తేళ్ళు, ఇవన్నీ ఏమేమైతే మనం ఊహిస్తామో రాత్రిపూట ఏం జరుగుతాయనేది అవన్నీ దేవుడు మట్టమయం చేసిన. ఇంక నేను ఇలాగ చెప్పనా, ఇప్పుడు కూడా మనము రాత్రి అనే కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ దంపతుల వల్లే ప్రయాణం చేయాల. ఎక్కడికి? పరలోక యెరూషలేములోనికి. ఏ వర్తమానంతోనా? ఈజ్ రిజన్, ఆయన లేచాడు, మాకు కనిపించినాడు. వాళ్ళు చెప్పింది అది, మాకు కూడా కనిపడినాడు, మాకు కూడా వడ్డించినాడు, మా ఇంట్లోకి వచ్చేసాడు. ఎవర్ ఆల్ షాక్. పునరుత్థానం వర్తమానము మనం షాకు గురయ్యేటట్లు చేస్తుంది, విభ్రాంతికి లోనయ్యేటట్టు చేస్తుంది, సంతోషభరితలయ్యేటట్టు చేస్తుంది. శరీరం సహకరించినవాడు ముందుకెళ్ళేటట్లు ఈ పునరుత్థాన శక్తి మనకు సహాయపడుతుంది. మూడోది చూస్తామా? పరిచయమైన వాక్య భాగము రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 15. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. చాలండి. ఏ శక్తి? ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక పైనుండి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్ముడు శక్తిమంతుడు, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసి దైవ సన్నిధిలోనికి నడిపించేవారు. యేసును అంగీకరించే వారిలో జరిగించే ప్రక్రియ పరిశుద్ధాత్మని యొక్క పని. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా రక్షణ పొందిన వ్యక్తిలో పూర్తిగా నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలింగమా పురుషలింగమా? కొంతమంది చెప్తారు కదా, ఏమని చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందన్నా, పోయిందన్నా, దేవుని ఆత్మ వచ్చిందన్నా, మాట్లాడిందన్నా. వచ్చింది పోయింది కాదు, వచ్చినాడు, మాట్లాడినాడు, వెళ్ళాడు. ఆయన అని రాశారు యోహాను సువార్తలో. ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఆయన మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును, ఆయన మీకు ఆదరణగా ఉండను, నేను వెళ్ళి ఆయనను మీ యొద్దకు. ఆమె కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడో మనం తెలియకుండానే రకరకాలుగా వాడేస్తుంటాం. సైతాన్ని కూడా అలాగే అనుకుంటాం. సైతాన్ని కూడా స్త్రీలింగమా పురుషలింగమా? అది కూడా అలాగే చెప్తుంటా. సైతాన్ వచ్చిందన్నా, పోయిందన్నా, మా మీదే దాడి చేస్తుందన్నా. దాడి చేస్తుంది, వచ్చింది, పోయింది కాదు, వచ్చాడు, పోయాడు, దాడి చేస్తాడు. బైబిల్లో రాశారు కదా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్ ఈజ్, హీ దట్ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకాధికారి, ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. కనుక సైతానుడు పురుషలింగం. వచ్చింది పోయింది కాదు. మమ్మల్ని బాధిస్తుందన్న సైతాను, మమ్మల్ని పట్టి పీడిస్తుందన్నా, మమ్మల్ని లాగేస్తుందన్న కాదు.
లాగేస్తున్నాడు, బాధిస్తున్నాడు, పీడిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో నిలిచుండే ఈ కార్యం జరిగిస్తాడు. మనం యేసును అంగీకరించిన వెంటనే మన పాపాలు క్షమించబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. ఆయన ఒక వ్యక్తి. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఏంటి అది కనిపెట్టుకుని ఉండేది? పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేక కోడిక, పరిశుద్ధాత్మ అభిషేక తైలం, ఏంటి ఇవన్నీ? అర్థం కాని పేర్లు, అంతేనా? అర్థమై పేర్లు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మన ఇంట్లోకి మీ ఆయన, మీ ఆవిడ, మీ పిల్లలు వచ్చినారు. ఎలాగొస్తారు? మెల్లి తలుపు తీసి పెట్టినారు, ఒక కాలు పెట్టేసి ఒక కాలు బయటికి పెడుతున్నారా? ఏంటమ్మాయి రమ్మంటావా వద్దా? ఏంట్రా రమ్మంటారా వద్దా? డాడీ రమ్మంటావా వద్దా అని అంటారా? వస్తే పూర్తిగా వస్తారు. మనం కూడా వాళ్ళకి చెప్తాం, రావాలనుకుంటే పూర్తిగా రా, మాట్లాడాలనుకుంటే బయట నిలబడమాట. ఒక కాలు లోపట ఒక కాలు బయట అట్లొద్దు, ఒక చేయి లోపట ఒక చేయి బయట. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తున్న తర్వాత పూర్తిగా ఒక వ్యక్తి చెయ్యి కాలు పూర్తిగా ఎలాగ లోపలికి వస్తాడో అలాగ మనలోనికి వస్తాడు. అందుకే 1 కొరింథీ 3:16 పౌలు అన్నాడు కదా, నోయి నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ డెలెత్ ఇన్ యు. దేవుని ఆలయం అయి ఉన్నారని, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఏం చేస్తున్నాడు? షికారు కొడుతున్నాడు కాదు, నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఆయన వచ్చినాడు, ఆయన నివసిస్తున్నాడు. మరి ఆత్మతో నింపబడ్డ అంటే ఏంటి బ్రదర్? అభిషేకం అంటే ఏంటి బ్రదర్ అని అంటే, పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని అప్పగించుకోవడం. వచ్చినాడు, ఉన్నాడు, లోపల ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయనకి అధికారం లేకుండా మనం తీసుకుంటాం. కార్లో అనుకోండి, కార్లో వెళ్తుంటాం కదా, దాంట్లో డ్రైవర్ సీట్ ఉంటుంది, మిగతా సీట్లు ఉంటాయి. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు డ్రైవర్ సీట్లో కూర్చుంటారు, వాళ్ళు డ్రైవ్ చేస్తారు. మిగతా రానోళ్ళు పక్కన కూర్చొని ఉంటారు. వీళ్ళు ఎక్కువ భయపడుతుంటారు, వీళ్ళు ఎక్కువ చెప్తుంటారు వాళ్ళకి, కుక్క వస్తుంది, స్పీడ్ బ్రేకర్ వస్తుంది, పందులు వస్తున్నాయి, ట్రాఫిక్ ఉంది, జాగ్రత్త, నువ్వు చూసేది వదలట్లేదు, సరిగ్గా చూడాలా, అద్దాలన్నా పెట్టుకో. ఈ తిట్లే ఎక్కువైపోతాయని వాళ్ళని వెనక సీట్లో కూర్చోలే, నేను ముందు తోలుతా ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడికి మనం అట్లా స్టీరింగ్ ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించదంటే ఆయన మార్గాలు మనకి ఇష్టం ఉండదు కదా. ఆయన అంతా పరిశుద్ధుడు, పరిశుద్ధమైన మార్గం, పరిశుద్ధ ఆలోచనలు, పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధ ప్రవర్తన, పరిశుద్ధతలో ఉండుడి, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ అని అన్నాడు కనుక మనకు అంత అట్లా ఇష్టం ఉండదు కదా. మనకంత అపవిత్రత, పాపము, అపరాధము, దోషము, కీడు, నష్టము, కోపము, దగ, పగ ఇవన్నీ అంటే మనకి అందుకని పరిశుద్ధాత్మ దేవునికి ఏం చెప్తామంటే, మీరు పక్కన ఉండండి, ఆదివారం వస్తారు, సరేనా? సోమవారం నుండి శనివారం దాకా డ్రైవింగ్ నాదే, ఆదివారం డ్రైవింగ్ పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడికి? బేతనేకి వచ్చి ఆపు చేస్తే ఇక్కడ కూర్చొని ఆరాధన చేసి పాటలు పాడి ఇక్కడి నుండి వెళ్ళి మా ఇంటి దగ్గరికి రా, ఈరోజు పడుకునే దాకా ఉండండి, తర్వాత ఇంక సోమవారం నుండి వద్దులే, మళ్ళీ ఆదివారం వస్తారు, సరేనా? అప్పటిదాకా వెనక సీట్లో కూర్చో. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వెనక సీట్లో కూర్చుంటే మనమే డ్రైవ్ చేస్తున్నాం. అందుకే ఎన్నో నష్టాలు వస్తుంటాయి మనకి. జీవితంలో ఓటమి, కుటుంబంలో ఓటమి, సేవలో ఓటమి, ప్రతి దాంట్లో ఓటమి. ఓటమి నాకు లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓటమి నాకు ఎక్కువ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఒకడే అనుకుంటా. అంత విజయశాలలు, ప్రభుకు స్తోత్రాలు, ప్రభువును బట్టి మీరు అంత విజయశాలలుగా. కొన్నిసార్లు ఆలోచించినప్పుడు ఈ 4 మాసాలు ఎంత ఓటమి, ప్రార్థనలో ఓటమి, ఆరాధనలో ఓటమి, వాక్యములో ఓటమి, ఆత్మీయంగా ఓటమి, సువార్త చేయడంలో ఓటమి, దైవ సేవకుడిగా ఓటమి, దేవుని యొక్క పరిచారకుడిగా ఓటమి, సండే క్లాస్ టీచర్గా ఓటమి, ఆల్ డిఫీట్. ఏం చేయాలి ప్రభు ఈ ఓటమితో? నేనేం చేయాలి? ఆల్ ఫెయిల్యూర్, అపజయము, ఓటమి, కృంగుదల, అవమానము, ఆల్ దీస్ 4 long months. ఎంతకాలం? ఏమంటే స్టీరింగ్ నేనే పట్టుకొని ఉన్నా, పరిశుద్ధాత్మ దేవునికి ఇట్లేదు. ఆయన ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, పెరట్లోనే ఉన్నాడు, మందిరంలోనే ఉన్నాడు, హృదయంలోనే ఉన్నాడు. కానీ ఆయనకి పని అప్పగించకపోతే ఆయన మన విషయమై పూచికత తీసుకొని ఇట్లేళ్ళు వచ్చాం. వినేవాళ్ళకే చెప్తారు ఎవరన్నా. మీరు కూడా అంతే కదా, తల్లిదండ్రులు కూడా
ఇంట్లో పిల్లలు ఇద్దరు ఉన్నారు అనుకో, ఒకడికే చెప్తుంటారు అన్నీ. మార్కెట్కి పోయిరా, కూరగాయలు తీసుకురా, స్కూల్కి పోయిరా, నన్ను అక్కడ డ్రాప్ చేయరా, ఇక్కడ రారా, అది ఇదని. వాడికి విసుగొచ్చి ఏమంటాడంటే, ఏం అన్నీ నాకే చెప్తావు, వాడు స్తంభం మాత్రం ఉన్నాడు కదా అన్న, వాడికి చెప్పొచ్చు కదా. వద్దులేరా నువ్వే, తాటి చెట్టు మాత్రం లేకపోయినా నువ్వే పర్లేదు లేడు, ఎన్ని నాకే చెప్తారు, నాకు ఎంత అలసట వస్తుంది అనుకున్నారు, వాడికి మాత్రం ఏం చెప్పట్లేదు అని. అంటే ఎప్పుడన్నా ఒక్కడే ఉన్నప్పుడు చెప్పి, ఎందుకు రా నువ్వు అట్లా బాధపడుతున్నట్టే, వారు అన్ని పనులన్నీ నాకే చెప్తావు, ఉదయం నుండి రాత్రి దాకా ఎంత సెలవులైనా ఎంత చేస్తున్నానో నాకే చెప్తావు. వినేవానికే చెప్తాంరా, విననోనికి చెప్పలేం కదా. పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ, కాయని బేరం చెట్టుని రాళ్ళతో ఎవరు కొడతారు. పండిన చెట్టు ఎక్కువ పరంతో నేల తోగుతుంది, పండ్లన్నీ పైన తిరిగి గాల్లో. అలాగూ వినేవాడికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, విన్న ప్రభా అనేవాడికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడు. ఆయన మాటకు మనం విధేయత చూపించేది ఎంత తక్కువైపోయింది. ఆ శక్తి మనలో కార్యసిద్ధి కలిగించడం లేదు. అందుకనే ఓడిపోయి, కృంగిపోయి, డస్సిపోయి, సూలిపోయి, కొన్నిసార్లు ఎలాగ అనిపిస్తుంది చెప్పనా, మీకు కాదు నాకు. అలాంటి వాళ్ళు బహుశా ఇక్కడ ఎవరు ఉండకపోవచ్చు కదా. ఏడవటానికి కూడా శక్తి చాలదు. ఇంత ఓడిపోయానా ప్రభువా, ఇంత పడిపోయినా ప్రభువా, ఇంత అపజయమా, ఇంత కృంగుదల, ఇంత బలహీనత, ఇంత చేతగానితనమా, సచ్ ఏ హ్యూజ్ మ్యాసివ్ ఫెయిల్యూర్. ప్రభుకు స్తోత్రాలు. ఆ సెలవు వేయబడి యేసు దగ్గరికి తిరిగి మనం రావచ్చు. జీవితంలో కృంగిపోయాం, భర్తకు వైపు, భార్యకు వైపు, కొడుకుకు వైపు, కూతురకు వైపు, సంఘములో విశ్వాసులకు వైపు, ఎల్డర్స్కు వైపు, సేవకులకు వైపు, పెద్దలకు వైపు, చిన్నలకు వైపు, యవనస్తులకు వైపు, ఆఫీసర్లకు వైపు, అటెండర్లకు వైపు, కోఆర్డినేటర్స్, రకరకాలుగా ఆలోచిస్తే మైండ్ చెడిపోద్ది. కన్నీళ్ళు కార్చి 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 కళ్ళన్నీ ఎండిపోయినాయి. ఉదయం అంతా భారమైపోయింది. ఇక ఎంత ప్రయాసపడి వేదన పడినా ఇక నాకు దిక్కు లేదా, నాకు సమకూర్పు లేదా, నేను తిరిగి వచ్చే మార్గం లేదా, నేను చిగురించే మార్గం లేదా. సంసోను తల వెంట్రుకలు మొలిచినట్లు నాకు కూడా మొలిచే అవకాశం లేదు. తిరిగి మన ప్రభు దగ్గరికి వస్తాం. సిలువేయబడిన యేసు, పునరుద్ధారణని యేసు, పరిశుద్ధాత్మ దేవునికి మనం స్థలం ఇయ్యక ఆయన ఆధీనంలోనికి రాకుండా అంత సోమవారం నుండి శనివారం దాకా మన ఇష్టమే, మనమే స్టీరింగ్ తీసుకొని, మనమే తిప్పుకొని మన జీవితంలో మనం తిప్పుకుంటే ఏమైంది? ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ఓటములు, ఎన్నో కృంగుదలు, ఎన్నో అవమానాలు. బండికి యాక్సిడెంట్, మనిషికి యాక్సిడెంట్, ఇంకా రకరకాల అట్లా అయిపోయి ఏం చేయాలో దిక్కుదోచక మరలా ఆదివారం తిరిగి ప్రభు సన్నిధిలోనికి వస్తుంది. ప్రభు తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడి రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి సమకూర్చుకోవాలని కోరుతుంది. శిలువ దగ్గరికి వస్తాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రభు ఓడిపోయాను, పడిపోయాను, పాడైపోయాను, దేవుని ఆత్మకి దూరంగా వెళ్ళిపోయాను, ఆయన నన్ను సరైన మార్గంలో నడిపించాలనుకున్నాడు. కానీ నేను సరికాని మార్గంలో వెళ్ళా. ఆయన సరైన దర్శనంలో తీసుకురావాలనుకున్నాడు, నేను సరికాని దర్శనంలోనికి వెళ్ళా. ఆయన నన్ను ఆశీర్వదించాలనుకు, నేను శాపంలోనికి వెళ్ళా. ఆయన నన్ను ఫలింపచేయాలనుకున్నాడు, కానీ నేను ఫలం లేని జీవితంలోనికి వెళ్ళా. ఆయన నాకు నీడగా ఉండాలని తీసుకుని వచ్చిన, కానీ నేను ఎండిపోయా. నీ సిలువ దగ్గరికి రావచ్చు. ఈ సిలువే నాకు సరైన, ఈ సిలువే నాకు దాగుచోటు, ఈ సిలువే నాకు ఆశ్రయదుర్గం, ఈ సిలువే నన్ను తిరిగే సమకూరుస్తుంది. ఇలాగే బతకాలని నాకు ఆశ, ఇలాగే ఉండాలని కూడా ఆశ లేదు. ఇలాగ బ్రతకడం అవసరము అని కూడా ఏం అనిపించట్లేదు కదా. నేను ఖచ్చితంగా చెప్పనా, మనలో 99% మందిమి ఇలాగే బతకాలని అనుకో. ఓడిపోయి, కృంగిపోయి, డస్సిపోయి, ఏడవటానికి శక్తి లేకుండా, మన ద్వారా ఎవరికి ఆశీర్వాదం లేకుండా, మనకు ఆశీర్వాదం లేకుండా ఎండిపోయి ఆధ్యాత్మికంగా ఎవరికి ఉపయోగం లేకుండా ప్రభు మనం దర్శించాలని కోరుతున్నాం. బైబిల్లో రాయబడింది, నది ఎక్కడ ప్రవహించునో
అక్కడ సమస్తము బ్రతుకు. నదైన యేసుక్రీస్తు మా మధ్యలోనికి ప్రవహించు, మామను బ్రతికించు. ఆ శిలువ మీద నుండి కార్చబడిన రక్తపు దారాలు మన మధ్యలోనికి ప్రవహించి మనల్ని కడిగి శుద్ధీకరించు. అంటే మనకు ఆశ ఉండాలి. ప్రభువా, నాకు ఆశ దయచి, అభ్యాసము దయచి, అది అలవాటు అయ్యేటట్లుచి, అలవాటు అనుభవం అయ్యేటట్చి, ఆ అనుభవము ఆధ్యాత్మికత అయ్యేటట్చి, తద్వారా నన్ను ఆశీర్వాదకరంగా వాడుకో.